హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రజా ప్రతినిధుల సింగరేణి భరోసా యాత్ర ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో పాటు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య, మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ ఈ యాత్రలో పాల్గొనున్నారు. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో చేపట్టిన ఈ యాత్ర జూలై 13, 14 తేదీల్లో కొనసాగనుంది. కొత్తగూడెం, మనుగురు, భూపాలపల్లి, తాడిచెర్ల, రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటిస్తూ సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అలాగే సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రావాలి ఏదైతే సింగరేణి భరోసా యాత్ర ఈ రోజు నుంచి 2 రోజుల పాటు రేపు కూడా కొనసాగనుంది. దీనికి సంబంధించి ఏదైతే సింగరేణి కార్మికులకు భరోసా కల్పించాలి, సింగరేణి ప్రాంతంలో ఎవరైతే జీవిస్తున్న కార్మికులకు వారిగా సింగరేణికి అభివృద్ధి కోసం, సింగరేణికి డెవలప్మెంట్ కోసం బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీజేపీ ప్రభుత్వం వల్లనే సింగరేణి అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది ఒక సందేశం ఇచ్చేందుకు, అదే విధంగా ఆ కార్మికుల్లో భరోసా కల్పించేందుకు వారి ధైర్యం నింపే విధంగా ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బీజేపీ సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి కొద్దిసేపులో ముందనే యాత్రకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ డీకే అరుణ, మాజీ ఎంపీ రాష్ట్ర ప్రస్తుత ఉపాధ్యక్షులైనటువంటి బుర్ర నరసయ్య గౌడ్ తో పాటు ఎమ్మెల్సీలు మొల్కా కుమరయ్య, వారితో పాటుగా మరి తర్వాత బీజేఎల్పీ నేత మహేష్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బయలుదేరారు. ఈ రోజు ఏదైతే ఉందో కొత్తగూడెం వెళ్తారో, అక్కడ నుంచి కొత్తగూడెంలో బ్లాక్ ను సందర్శించిన తర్వాత కార్మికులతో మాట్లాడి వారికి ఉన్న సమస్యలు ఏంటి, వాటికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుంటారు. ఏదైతే సింగరేణికి సంబంధించి తాడిచెర్ల 2 బ్లాక్ ను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం, బిడ్స్ లేకుండా ఏ విధంగా ఫ్రీ డైరెక్ట్ గా కేటాయించడంపై దానికి సంబంధించి ఎంత ఆదాయం వచ్చింది, ఒకవేళ బిడ్స్ వేసింటే, ఒకవేళ వేలం పాట వేసింటే మాత్రం 2,000 కోట్ల రూపాయలు దాదాపుగా సింగరేణికి నష్టం వచ్చింది. దాని 2,000 కోట్ల రూపాయలు బీజేపీ కాపాడింది. కేంద్ర ప్రభుత్వం దానికి అదనంగా కేటాయించింది. అదేవిధంగా ఏదైతే సింగరేణి సమస్యలున్నో ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా బీజేపీ కృషి చేస్తుందనే సందేశం ఇచ్చేందుకు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. దాదాపుగా 5 జిల్లాలలో ఈ యాత్ర కొనసాగుతుంది. ఖమ్మము, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాదు, మంచిర్యాల, ఈ 5 జిల్లాల ప్రాంతంలో ఈ సింగరేణి ప్రభావిత జిల్లాలు కాబట్టి దీనికి సంబంధించి సింగరేణిలో ఈ 5 జిల్లాలు కవర్ చేసుకుంటూ ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ యాత్ర రేపు సాయంత్రానికి మన మందమర్రిలో ఈ యాత్ర ముగిస్తుంది. ఈ యాత్రలో దాదాపుగా 3 బహిరంగ సభలు, 5 సమస్యలు, అదే విధంగా అన్ని చోట్ల కార్మికులు కలుస్తూ వారికి సమస్యలు తెలుసుకుంటూ వారితో ముందుకు సాగుతారు. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటంటే సింగరేణి కార్మికులకు భరోసా కల్పించడం, వారికి ధైర్యాన్ని నింపడం, వారితో పాటు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ బలహీనంగా ఉంది, దాన్ని బలోపేతం చేసే ప్రధాన ఉద్దేశమే ఇందులో ఉద్దేశంతో యాత్ర చేపట్టారు. బీజేపీ ఏదైనా సాధిస్తుంది, బీజేపీ అభివృద్ధి సాధ్యమా అనేది సందేశం ఇస్తూనే బలోపేతం చేసేందుకు ఖమ్మము, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో పట్టు ఉన్నప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మము, ఈ మంచిర్యాల ఈ ప్రాంతాల్లో బలహీనంగా ఉంది. వాటిని ప్రాంతాల్లో దాదాపుగా కవర్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూ మరోవైపు కార్మికులకు అండగా ఉండేందుకు ప్రజాక్షేత్రంలోనికి వెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ రైతు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ 5 జిల్లాలు అనంతరం మరో కార్యక్రమం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ రోజు ఏదైతే దాదాపుగా ఈ రోజు కొత్తగూడెం చేరుకుంటారు. కొత్తగూడెం చేరుకుంటున్న రామగుండం, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలలో దాదాపుగా ఒక రోజంతా 5 ప్రాంతాల్లోనే రేపు కూడా అక్కడ బయలుదేరుతారు. కాబట్టి రేపు సాయంత్రం మందమరిలో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రలో ప్రధానంగా కార్మికులను బలోపేతం, కార్మికులకు భరోసా కల్పించే ఉద్దేశంతోనే ఈ యాత్ర కొనసాగుతుంది. కిషన్ రెడ్డి ఏదైతే తాడిచెర్ల 2 ఏదైతే సింగరేణి కేటాయించిన నేపథ్యంలో ఈ యాత్ర చేయడము, అదేవిధంగా ఇది యాత్ర ఉద్దేశంతో రాజకీయంగా కూడా కొద్దిగా రాజకీయ విశ్లేషణ కూడా పార్టీ బలోపేతం కోసం ఈ యాత్ర చేస్తున్నారనేది కూడా వినిపిస్తున్న మాట రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.
సింగరేణి కార్మికులకు ఒక భరోసా కల్పించడానికి కేంద్ర మంత్రి వైద్యు కిషన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రాంతంలో కూడా ఈరోజు రేపు 2 రోజులు ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. వారితో పాటు మేమందరం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు మరి బొగ్గు గనుల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి ఆదాయం కూడా పెరగబోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి అనేక అపోహలను తొలగించినటువంటి క్రమంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కార్మికుల మధ్య గడపడానికి ఈరోజు రేపు వారితో సమావేశాలు, వారితో కార్మికులతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సింగరేణికి అలాట్ చేయడం అనేది ఇది చాలా పెద్ద విషయం. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు దాని యొక్క లైఫ్ ఏదైతే ఉంటుందో, దాని యొక్క మైనింగ్ లైఫ్ ఏది ఉంటుందో దాదాపు 60,000 కోట్ల పైగా రెవెన్యూని వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సింగరేణి ఏదైతే నష్టాల్లో ఉందో ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత టెండర్ ప్రీమియం పెట్టుకుంటాము. గతంలో ఈ 2,500 కోట్లు కట్టేటువంటి రాయితీ కూడా కట్టకుండా ఈరోజు సింగరేణి దొరికింది. దీని ద్వారా ఈ యొక్క మైనింగ్ బ్లాక్ అలాట్మెంట్ ద్వారా చర్చల్ల 2లో దాదాపు 1,500 మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింగరేణికి అలాట్ చేయడం